Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఏలూరు జిల్లా డిఆర్సీ సమావేశంలో ఈరోజు సహచార మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు కైకలూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడికి తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవికాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు ఇప్పటివరకు జరిగిన పనులు 40% అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపు ఉన్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషను, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఒక గణనీయంగా పెరిగే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడానికి ఒక వారం ముందే ప్రక్రియ మొదలు పెడతారు. కానీ మన జిల్లాలో ప్రత్యేకంగా వీలైతే ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది బిడ్డలు మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు మనం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ప్రభుత్వ మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయో వాటి గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. ఆ మోడల్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ని తల్లిదండ్రులకు తెలిపే విధంగా ఒక ప్రక్రియ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారనేది దానిపైన కూడా మేము ఫోకస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాస్లో, అదేవిధంగా పట్టణాల్లో కూడా ఉన్న పెద్ద సమస్య తాగునీటి సమస్య. దాని గురించి కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి డిస్కషన్ జరిగింది. నియోజకవర్గాల వారీగా సమీక్షించుకుని ప్రతి గౌరవ శాసనసభ్యుడి దగ్గర వారికి ఉన్న ప్రణాళిక, క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటిస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చిన అర్జీలని బేస్ చేసుకుని ప్రయారిటీ ఇచ్చి గౌరవ శాసనసభ్యుల్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఒక కొత్త ప్రయారిటీ ప్రకారంగా మనం ఈ వర్క్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకుని జూన్ ఆఖరికల్లా పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ మేము టేకప్ చేసాం. వీటితో పాటు ఏలూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అది ఇంకా పటిష్టం చేసుకుని ముందుకెళ్ళడానికి అక్కడ కొత్తగా మనకు వచ్చిన ఈ ట్రాన్స్ఫర్ విధానంలో డాక్టర్స్ కానివ్వండి, ఇంకేమైనా ఫెసిలిటీస్ కొరత ఉంటే వాటిపైన కూడా మేము దృష్టి సారించడానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుందని మేము భావించాం. వ్యవసాయ శాఖలో అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా మన జిల్లాలో వెనకడుగు వేయకుండా ఈరోజు వరకు రబీలో ఊహించని విధంగా 2,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం మనం ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు 12,400 కోట్ల రూపాయలు ఖరీఫ్లోనూ రబీలోనూ ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి 24 గంటల లోపే మేము జమ చేశాం. ప్రత్యేకంగా నేను ఇంకోసారి చెప్తున్నాను, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 8,40,000 మెట్రిక్ టన్నులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం
ఖచ్చితంగా మేము కొనుగోలు చేయగలిగాం. రైతుకు ఆ భరోసా ఇస్తున్నాం. ఇందాక గౌరవ మంత్రివర్యులు గారు ప్రస్తావించినట్టు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తడిచిన ధాన్యం కానివ్వండి, రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానివ్వండి, దళారులకు మాత్రం మీరు దయచేసి అమ్మబాకండి. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గింజ మీకు కొనే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. జిల్లాలో రబీలో కూడా దాదాపు 140 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే డిఆర్సీలో ఒక నిర్దిష్టమైన ఆలోచన ఈరోజు ఫైనలైజ్ చేసుకున్నాం. అదేంటంటే జిల్లాలో ఉన్న ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 25% కన్నా ఎక్కువగా పనులు జరిగిన కార్యక్రమాలు బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిపైన దృష్టి సారించి ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇతర ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీటన్నిటిపైన కూడా సమీక్షించుకుని దానికి ముందు తీసుకెళ్దామనే ఒక ఆలోచన ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. ఈ డిఆర్సీ సమావేశం ద్వారా ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. ఎక్కడ కూడా ప్రజలతో మనం మమేకమై ప్రజలకి జవాబుదారీత పెంచే విధంగా పారదర్శకంగా పరిపాలన అనేది జరగాలి. అంతేగాని గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఆలోచనలు, ఆ విధానాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్న అనే ఆలోచన ఎవరికి ఉన్నా కూడా దాన్ని మానుకోమని చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా పనిచేయాలని. ఎందుకంటే పత్రికల్లో వస్తున్న వార్తలు, బయట వస్తున్న సమాచారం దేనికైనా సరే మేమే దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి, బాధ్యత తీసుకోవాలి, ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయాలి. అంతేగాని ఇష్యూస్ దాటివేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా దాంట్లో భాగస్వాములు కాకూడదని ఈరోజు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. తప్పకుండా మేము ఇంకా అకౌంటబుల్గా ఉంటాం, ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన అందించి ఏలూరు జిల్లాని అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.